హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారి ప్రేమ కలిగిన నామంలో అందరికీ కూడా ప్రేమపూర్వకమైన వందనాలు, శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. మీరు కూడా ఒకరికొకరు స్తోత్రాలు చెప్పుకోండి. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. తర్వాత మాట కూడా, విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించురో అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డురాయిను అడ్డు బండయు ఆయను. విశ్వసింపని వానికి అడ్డురాయి అడ్డు బండయు ఆయను. విశ్వసించిన మీకు, అందరం చెబుదామా, విశ్వసించిన నాకు అనండి, ఆయన అమూల్యమైన వాడు. ఈ మాటలు చెప్తున్న దైవజనుడు ఒకప్పుడు యేసును ప్రేమిస్తున్నాడు కానీ, వెంబడిస్తున్నాడు కానీ, యేసు కొరకు ప్రాణం పెడతానికైనా అందరి ముందు ఓ మంచి సవాలుగా ఉన్నాడు. కానీ ఆయనకి ఇంత శ్రేష్టత, ఇంత గొప్పతనము, ఇంత ఆధిక్యత ఉన్నదని తెలియదు. ఎప్పుడైతే అబద్ధమాడి తప్పిపోయి చిన్న బిడ్డకు కూడా భయపడి యేసు ప్రభువుని ఎరగనని చెప్పి పశ్చాత్తాపంతో విరగనలిగిన హృదయముతో యేసయ్యకు పనికిరానని తప్పుకున్నాడో, ఆ తర్వాత అట్లా తప్పుకున్న వాడిని కూడా వదిలిపెట్టకుండా దేవుడు ఆయన దయను, ప్రేమను, కృపను చూపుడు ద్వారా తిరిగి మరల బలపరిచి ఆయన గొప్ప జయముతో నిలవబెట్టినప్పుడు, ఆయన అభిషేకపు శక్తితో, పరిశుద్ధాత్మ శక్తితో నిలవబెట్టినప్పుడు అప్పుడు చెప్తున్న మాటలు ఇవి. విశ్వసించిన మీకు ఆయన అమూల్యమైన వాడు. ఇంత గొప్పతనం ఉందని అప్పుడు తెలవలేదు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అభిషేకంతో నిండుకొని ఉన్నాడు, అందరూ రామని చెప్దామా. దేవుని యొక్క శక్తి పేతురుని నింపినప్పుడు, పేతురు మండుతూ ఉన్నప్పుడు, అప్పుడు పేతురుకు తెలిసింది ఎంత అమూల్యమైన వాడు. అందుకని సంఘానికి ఈ పత్రిక రాస్తా, ఆయన మీకు అమూల్యమైన వాడు. హల్లెలూయా. మనకి అనేకమైన అమూల్యమైనవి ఉంటాయి, మనం దాచిపెట్టుకుంటూ ఉంటాం, భద్రపరుచుకుంటూ ఉంటాం. చాలా జాగ్రత్తగా మనం వాటిని ఎవ్వరికి తెలియకుండా భద్రపరుచుకుంటాము. అయితే మనకి యేసు అన్నిటికన్నా మరి వేటికన్నా కూడా అమూల్యమైన వాడు. హల్లెలూయా. మనకి చాలా ప్రాముఖ్యమైన వ్యక్తులు ఉంటారు, వస్తువులు ఉంటాయి, అనేకమైన విషయాలు ఉంటాయి. అయితే వాటన్నిటికన్నా ఈ రాత్రి ప్రభు మనకి అమూల్యమైన వాడుగా ఉండునుగాక. ఎందుకంటే ఈయన ఎందుకు అమూల్యమైన వాడంటే, మనము పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు ఈయనంట ఒక భయంకరమైన పరిస్థితుల్లో, దిక్కులేని పరిస్థితుల్లో, విడబడిన పరిస్థితుల్లో, కీర్తనల్లో మీరు చదవండి. కీర్తనలు 146వ కీర్తన 14వ వచనం చదివితే, యెహోవా పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడంట. ఎందుకు ఆయన అమూల్యమైన వాడంటే, చూడండి, మీరు లోకంలో ఎవరైనా పడిపోతుంటే, ఎవరైనా కృంగిపోతుంటే, వాళ్ళు ఎదురుగా కప్పైనా పక్కకు వచ్చి నవ్వుతారు, బల్లి నవ్వుకుంటూ ఉంటారు. మీకు తెలియదు వాళ్ళు అలా నవ్వుతున్నారు. మళ్ళీ వచ్చి నీ దగ్గర ఇంకో ముఖం పెడతారు, ఇంకో ముఖంతో ఇంకో మాటని అక్కడ అయితే లోపల నవ్వుకునేటప్పుడు ఆ మాట వేరుగా ఉంటుంది, ఆ మనసు వేరుగా ఉంటుంది. అయితే యేసు ప్రభు అటువంటి వాడు కాదు. ఆయన అమూల్యమైన వాడంట, ఆయన ఉద్ధరించువాడంట, ఆయన లేవనెత్తువాడంట. ఆమెను చెప్తామా.
ఇంకను మనము ఆ నిందల్లో, అవమానంలో, బాధలో, ఆ నిట్టూర్పులో బాగా తట్టుకోలేనట్లుగా నీ బతుకెందుకే అన్నట్లుగా చూస్తున్న ఆ పరిస్థితుల్లో హన్నా ఇంకా నా బ్రతుకెందుకు అని దేవుని యొద్ద హృదయాన్ని కుమ్మరించినప్పుడు, మనం దేవుని వాక్యంలో చదివినప్పుడు, మొదటి సమూయేలు గ్రంథంలో ఆమె 2వ అధ్యాయం 8వ వచనములో దేవుడు ఆమెను ఆయన అమూల్యమైన ఆ శక్తితో నింపినప్పుడు, ప్రేమతో నింపినప్పుడు ఆమె అంటున్న మాటల్ని, ఆమె రాసిన పాటను మనం చదువుకుందాం. దరిద్రులను అధికారులతో కూర్చుండపెట్టుటకు, మహిమ కలిగిన సింహాసనమును స్వతంత్రింపచేయుటకు మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే, లేమి కలిగిన వారిని పెంట కుప్పలో నుండి లేవనెత్తువాడు ఆయనే. హల్లెలూయా. ఎంత గొప్ప మర్మాన్ని, లేమిలో ఉన్న వారిని, లేమిలో అంటే ఏమీ లేని పరిస్థితి, అటువంటి ఆ ఏమీ లేమిలో ఉన్న వారిని ఆయన ఏం చేయవాడంట? లేవనెత్తువాడు. హల్లెలూయా. ఇంకో మాట కూడా చదువుకుందాము. 113వ కీర్తన 8వ వచనం చదువుకుందాం. 113వ కీర్తన, నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బేదలను పైకెత్తువాడు. ఎందుకు అమూల్యమైన వాడంటే, ఒక మనిషిని ఆయన చూసినప్పుడు ఆ మనిషి యొక్క మనసును బట్టి, ఆ మనిషి చుట్టూరు ఉన్న పరిస్థితులను బట్టి ఆయన వెక్కిరించేవాడు కాదు, చూసి చూడనట్టుగా ఉండేవాడు కాదు, ఏమి పట్టినట్లుగా ఏమీ చేయలేని వాడు కాదు. ఆయన ఎవరు అంటే, ఆయన ఏదైనా చేయుటకు సమర్థుడు. హల్లెలూయా. ఏదైనా ఆయన చేయు శక్తిమంతుడు, ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. అందుకని ఆయన అమూల్యమైన వాడు. ఆమేన్ చెప్తామా? ఆయన అమూల్యమైన వాడు. విశ్వసించిన మీకు, విశ్వసిస్తున్న నాకు, ఈ స్వరం వింటున్న వారికి ఆయన అమూల్యమైన వాడు. ఆయన ఎంత అమూల్యమైన వాడో మనం ఆయన యందు మనము నమ్మిక ఉంచినప్పుడు, ఆయన ప్రేమించడం మొదలు పెట్టినప్పుడు తెలుస్తుంది. ఆ పై వచనం చదివినప్పుడు అక్కడ రాయబడి ఉంటుంది. 1 పేతురు 2వ అధ్యాయంలో మీరు ఇప్పుడు చదివింది 7వ వచనమా 6వ వచనం చదువుతాం. ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమునగు మూలరాతిని సీయోనులో స్థాపించి సిగ్గుపడుడు. హల్లెలూయా. ఎవరైనా నిన్ను అవమానపరచు, ఎవరైనా నిన్ను అదొరకమైన ముఖంతో అహంకారంగా నిన్ను చిన్నతనం చేయొచ్చు, కానీ ఈయన మాత్రము ఆయన యందు నమ్మిక ఉంచినప్పుడు ఆయనంట సిగ్గుపరచడంట. ఆమేన్ చెప్దామా? సిగ్గుపరచడు. అది ఎటువంటి పరిస్థితి అయినా సరే, ఎటువంటి స్థితిగతులైనా సరే, ఎంత ఘోరమైన సమస్య అయినా సరే, అవమానమాటంకమైనా సరే సిగ్గుపరచడు. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా. సిగ్గుపరచని దేవుణ్ణి ఈ రాత్రి మనం కలిగి ఉన్నాము. మనం కూడా ఆ దేవుని యొక్క ఆ అమూల్యమైన ఆ గొప్ప మనస్సును మనం తెలుసుకున్నప్పుడు మనలో కూడా ఆయన జరిగించే కార్యము, ఆయన ఎట్టి రీతిగా అమూల్యమైన రాయిగా ఉండి ఆయన ఏం చేస్తా ఉన్నాడు? నిషేధించబడిన రాయైనా, పరిశోధించబడిన రాయైనా మూలరాయిగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మూలరాయి, అమూల్యమైన మూలరాయిగా ఉన్నాడు. అయితే ఎవరైతే నిషేధించారో, ఎవరైతే పరిశోధించడానికి అప్పగించారో, ఆయన వారికి మాత్రము అడ్డురాయి, అడ్డుబండ అయ్యాడంట. మనం ఒక్కసారి మనం గమనించినప్పుడు మన చుట్టూరు మనతో మంచిగా ఉండే వాళ్ళందరూ మన వాళ్ళు అనుకోకూడదు. మనకు అడ్డురాయిలుగా ఉండేవాళ్ళు ఉంటారు, మనకి అడ్డుబండలుగా ఉండేవాళ్ళు ఉంటారు. అయితే మన ప్రభువు మనతో ఉన్నప్పుడు, మన పక్షాన ఉన్నప్పుడు, మనల్ని ఆయన నడిపించే మార్గములో, మనల్ని ఆయన నిలవబెట్టే మార్గములో మనల్ని కూడా అటువంటి కదల్చబడిన వారుగా చేయునుగాక. విశ్వసించువాడు కదల్చబడడు, కలవరపడడు. మొత్తం మీద ఎవరైనా ఒక్కొక్కసారి మన గురించి వీళ్ళు ఏమనుకుంటున్నారని మనకి తెలుస్తాయి కదా, ఎవరొకళ్ళు చెప్తారు. లేకపోతే గోడలకు చెవులు ఉన్నాయి అంటారు. తెలుసా మీకు? తెలుసా? వాళ్ళకి చెవులు ఉన్నాయా? మరి ఎందుకు కథలు ఊపుతున్నారు? నేనేదో అన్నాను అనుకోండి, మీరు కూడా అంటమేనా? నేనేది చెబితే అది నిజమవుద్దా? హల్లెలూయా.
లేవు, గోడలకి చెవులు లేవు. మొత్తానికి తెలుస్తాయి, గాలి మాటలు గాలిలో నుంచి ఎట్టన వస్తాయి అనుకోండి. అయితే ప్రభువు మనల్ని కూడా రాయిలాగా చేయునుగాక. చెల్లించము అనుకొని ఎంత అనుకుంటే అంత ఆశీర్వాదం. ఆమె చెప్పు, ఎంత అనుకుంటే అంత అనుకోవాలనుకో. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు ఆయన మూల రాయి ఉన్నాడు. మనని ఏం చేస్తున్నాడు చెప్పమంటారా? చెప్పండి ఎవరన్నా. సజీవమైన రాయిగా చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. లివింగ్ స్టోన్, సజీవమైన రాయి, ఆయన మూల రాయి. మనము దేవుని వాక్యంలోనే ఉంది, నేనేం చెప్పట్లేదు. సజీవమైన రాయి అన్నమాట. మనము సజీవమైన రాయి. వాళ్ళు ఏమనుకున్నా కూడా మనం కదిలాడము, చెల్లించము. యేసు ప్రభు మొక్క మీద ఉమ్ము వేస్తే ఆయన గడ్డం పెరిగి పిడిగుద్దులు గుద్ది, ఎవరా నేను గుద్దింది ఎవరు అని ఇప్పుడు చెప్పు అలా ఆయన పొరపాటును చెల్లించలా, ఆయన చెక్కుముక్కి రాతిలాగా ముఖం చేసుకున్నాయంట. మనం కూడా అనేకమైన పరిస్థితుల్లో, అవమానాలు, ఆటంకాలు, నిందల్లో, బలహీనతలు, బంధకాల్లో వెళ్తూ ఉంటాము. అయితే మనల్ని కూడా ప్రభు అలా చేయునుగాక. హల్లెలూయా. మనం కూడా అటువంటి స్థిరమైన మనస్సుతో, ఎవరేమన్నా ఏం చేశాడు నీకు అని అంటారు, ఒక్కటే మాట, తెగలుతున్నావుగా పెద్ద బైబిల్ ఎత్తుకొని అని అంటారు. ఒక్కొక్కసారి నీకే అనిపిస్తుంది వాళ్ళు చూసే చూపులకి, ఏందో నా జీవితం అన్నట్టుగా. కానీ వెంటనే దేవుడు ఆయన నీలో స్థిర మనస్సు కలగ చేయునుగాక. హల్లెలూయా. ఆయన వెంటనే నీకు నెమ్మది కలగ చేయునుగాక. హల్లెలూయా. నీ మనస్సుకు ఆయన ఒక ప్రాకారంలాగా ఆయన ఉండునుగాక. పొరపాటున నువ్వు ఎక్కడ పడిపోకుండా, తప్పిపోకుండా, తొట్టిల్లకుండా, కృంగిపోకుండా ఆయన నీలో ఏం చేస్తాడు తెలుసా? స్థిర మనస్సుతో పాటుగా శుద్ధ మనస్సు ఇస్తాడు. శుద్ధ మనస్సు. హల్లెలూయా. అంటే నేనేం చెప్తానంటే, వాళ్ళు ఏమన్నా కూడా నువ్వు మాత్రం ఏమనవు. ఆమె చెప్పు, నిజంగా అనకుండా ఉంటావా? వాళ్ళు ఏమన్నా కూడా అనకుండా ఉంటావా? వాళ్ళు తిట్టినా కూడా, వాళ్ళు నిన్నేమనుకుంటున్నా కూడా, నీ ముందు అనలేదులే, వేరే చోట ఎక్కడో అన్నారు, నువ్వు అనకుండా ఉంటావా? అదే ఏం మనస్సు అది చెప్పండి? స్థిర మనస్సు కాదు, అది శుద్ధ మనస్సు. చెప్పండి, శుద్ధ మనస్సు. హల్లెలూయా. అంటే బదులు అనకూడదు. ఆ బదులు అనకుండా ఉండే మనస్సు శుద్ధ మనస్సు. శుద్ధ మనస్సు అంటే ఒక మాటలో చెప్పాలంటే అది యేసయ్య సిద్ధపరిచిన శుద్ధ మనస్సు. హల్లెలూయా. ఇంతకు ముందు మనకి అది ఉందా? లేదు. ఇప్పుడు యేసయ్యను బట్టి మన గురించి ఏమో అనుకుంటున్నా కూడా వెళ్ళి కాలు దువ్వి, తన్నులాడి, జుట్టు పట్టుకొని లాగి, నేలకేసి కుద్ది, నానా మాటలు శాపాలు పెట్టాల్సిన పని లేకుండా మనము మనల్ని కాదులే అన్నట్టుగా ఆ మనల్ని అంటే ఏమైంది? యేసయ్యనే అన్నారు. యేసయ్య ఎలాగున్నాడు నేను కూడా అలాగా ఉండే ఆ శుద్ధ మనస్సు. ఆ తర్వాత మొట్టమొదటిగా ఏంటది? స్థిర మనస్సు. ఆ తర్వాత శుద్ధ మనస్సు. ఆ తర్వాత ఇంకోటి ఏందో తెలుసా? దీన మనస్సు, తగ్గింపు మనస్సు. ఒక మాటలో చెప్పాలంటే క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సుని ఆయుధంగా ధరించుకునుడి. హల్లెలూయా. తగ్గించుకున్నోడిని ఎవడన్నా తగ్గిస్తాడా? తగ్గించుకొని ఉన్నావు, దేవుని కొరకు బాగా తగ్గించుకొని ఉన్నావు. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడని తెలుసుకొని తగ్గించుకొని ఉన్నావు. ఎంతమంది తగ్గించినా సరే ఇంకంతేగా, తగ్గించుకొని ఉన్నోడికి ఏం బాధ ఉంటుంది? దీన్ని ఏమంటారు? క్రీస్తు యేసుకు కలిగిన. హల్లెలూయా. ఆయన ఎంత తగ్గించుకున్నాడంటే మరణము పొందినంతగా, సిలువ మరణం పొందినంతగా, అంటే హీనాతి హీనంగా ఆయన ఎంచుతున్నా కూడా పొరపాటున కదిలాళ్ళ. అటువంటి తగ్గింపు కలిగిన ఆ మనసు కలిగిన యేసయ్య. హల్లెలూయా. ఆయన ఏం మనసు కలిగి ఉన్నాడంటే దీన మనస్సు. దీన మనస్సును మనం కూడా వస్త్రంలాగా ధరించుకొని ఉండాలంట. ఎప్పుడు తగ్గింపులాగా కనపడతా ఉంటే నిజంగా ఆయన చెప్పినట్లుగా తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. దాని అర్థం ఏంటంటే ఏదో మనుషుల దగ్గర తగ్గించుకోవడం కాదు, ఎప్పుడు కూడా యేసయ్యను పోలి మనము యేసయ్య వలె మనము తగ్గించుకొందుముగాక. చర్చిలో కనపడేప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు కాదు, ఎక్కడ ఎప్పుడు ఎనీ టైం ఆల్ టైం నువ్వు తగ్గింపు కలిగి ఉంటే దేవుడు నిన్ను హెచ్చింపు చేయటానికి చూస్తూ ఉంటాడు. చప్పట్లు కొడదాము దేవునికి. హల్లెలూయా. హల్లెలూయా. అమూల్యమైన వాడు ఈ రాత్రి నిన్ను చూస్తా ఉన్నాడు. నువ్వు అమూల్యమైన వాని యొక్క స్వరం వింటా ఉన్నావు. నీలో ఆయన స్థిర మనసు కలగజేస్తా ఉన్నాడు. నీలో ఆయన శుద్ధ మనసు కలగజేస్తా ఉన్నాడు. నీలో ఆయన దీన మనసు కలగజేస్తా ఉన్నాడు. హల్లెలూయా. అందుకని ఆయన అమూల్యమైన వాడయ్యాడు.
చాలామంది దేవుని యొక్క జనులు వారి యొక్క మనస్సును మార్చుకోరు, నూతన పరుచుకోరు. దేవుడు దేవుడు అని చెప్తారు కానీ వారు పాత మనిషిలాగానే ఉంటారు, పాత మనసు కలిగే ఉంటారు. వాళ్ళ జీవితం, వాళ్ళ బ్రతుకులో దేవుడు ఏమి చేయలేకపోవటానికి అదొక కారణం. అమూల్యమైన వాడిగా ఆయన చేయాల్సిన కార్యాలు చేసినప్పుడు ఆయన మనల్ని ఏం చేస్తాడంటే ఉన్నతమైన స్థితిలో ఉంచునుగాక, ఘనమైన స్థితిలో ఉంచునుగాక. నువ్వు అటువంటి మనస్సుతో సిద్ధపరుచుకుంటున్నప్పుడు దేవుడు నీ కొరకు చేయాల్సిన కార్యములు, తెరవవలసిన ద్వారములు తెరుచునుగాక. హల్లెలూయా. కాబట్టి అమూల్యమైన మన దేవునికి మనము అప్పగించుకుందుముగాక. ఎటువంటి పరిస్థితులైనా సరే ఈ రాత్రి అమూల్యమైన వాడైన యేసు నామములో నీకు అత్యధికమైన జయం అనుగ్రహించబడునుగాక. గట్టిగా చెప్తాం హల్లెలూయా. ప్రభు ఈ రాత్రి నీ పక్షాన అత్యధికమైన జయం ఆజ్ఞాపించునుగాక. అవి ఉన్నవి అయినను, రాబోవైనను, మరణమైనను, జీవమైనను, ఎట్టివైనను ప్రభు యేసు క్రీస్తు ప్రేమ నుండి ఎవ్వరు ఏది ఎటువంటివి ఎడబాపనేరవు. అన్నిటిలో అత్యధికమైన జయం ప్రభు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. నీ మీద ఎంత మంది చెడ్డగా చెప్పుకుంటున్నా, నిన్ను యేసు ప్రభు జక్కయ్య ఇంటికి వెళ్తే యేసు ప్రభు నీ జక్కయ్య ఇంట్లో ఉండకుండా, భోజనం చేయకుండా ఆయన మనసును చెడగొడదామనుకుంటా ఉన్నారు. నిన్ను యేసు దగ్గర నుంచి, యేసు యొక్క ప్రేమ నుంచి ఆమంత మంచిది కాదులే, అసలు వాడు ఎలాంటోడో తెలుసా యేసు ప్రభువా అని ప్రార్థనలు నీ కోసం 100 మంది తప్పు ప్రార్థనలు చేయని, చెడ్డ సాక్ష్యం చెప్పని, అయినా కూడా నా యేసయ్య నీ తల్లి గనక ఎవరైనా వచ్చి నీ మీద చెడ్డ మాటలు చెప్తున్నప్పుడు పెద్ద బుద్ధిమంతుడు బయలుదేరాలి, పో నీ నువ్వు చూసుకో, పెద్ద చెప్పొచ్చాడు అని ఎలాగంటదో మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. మనకెంత అమూల్యమైన వాడంటే తల్లి తన బిడ్డని ఎక్కడ కూడా కృంగనీయకుండా ఎలా కౌగిల్లోకి తీసుకుని ఆదరిస్తుందో, ఎలా అయితే బాధ్యత వహించి భద్రపరుస్తుందో, అలా మన దేవుడు, మన యేసయ్య అట్టి రీతిగా మనల్ని లేవనైతే ఉద్ధరించునుగాక. హల్లెలూయా. కాబట్టి అమూల్యమైన వాడైన యేసయ్య చేతిలో ఉన్నాము, ఆయనకు మనం అప్పగించుకోవాలి. ఎందుకు ఆయన అమూల్యమైన వాడన్న అమూల్యమైన వాడై ఉన్నాడంటే ఆయన మన కొరకు అమూల్యమైన రక్తం కార్చాడు. మనము పరిశుద్ధ గ్రంథంలో 1 పేతురు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితురని మీరు ఎరుగుదురు కదా. ఒకసారి ఈ మాట మనం అందరం చదువుదామా? అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితురని మీరు ఎరుగుదురు కదా. నిజంగా ఎంత శక్తివంతమైన విషయం అంటే, ఈ భూమి మీద ఆయన రక్తం చేత విమోచింపబడినంత గొప్ప జనము ఇంకెవ్వరూ లేరు. ఆమేన్ చెప్దామా? ఎవరు ఈ భూమి మీద ఉన్న గొప్ప ఆయన రక్తం చేత, అమూల్యమైన రక్తం చేత విమోచింపబడినవారు. ఈ అమూల్యమైన రక్తము ప్రతి పాపం నుంచి మనల్ని, ప్రతి శాపం నుంచి మనల్ని, ప్రతి దుర్మార్గత దుష్టత్వం నుంచి మనల్ని, ప్రతి విధమైన మనకి మన జీవితంలో ఉన్న ఆ యొక్క దుష్ట స్వభావాలన్నిటినీ, దుష్ట గుణాలన్నిటినీ, దుష్ట బుద్ధుల ఆలోచన అన్నిటి నుంచి విమోచించి విడిపించునుగాక. హల్లెలూయా. ఒకసారి పాపాలను క్షమించి పాపం నుంచి విడిపించి వదిలేయటం కాదు, సదాకాలము ఆయన రక్తము చేత మనల్ని విమోచించి ఉన్నాడు. ఆమేన్ చెప్పి చప్పట్లు కొడదాం. హల్లెలూయా. హల్లెలూయా. ఆ పాపం మీద మనము ఓ జయం పొందుకొని ఓ పరిశుద్ధ జీవితం చేయుటకు మనకు సాధ్యమే. ఆమేన్ చెప్దామా? ఓ మంచి మాట అది ఏంటంటే, మరి ఈ భూమి మీద ఉన్నవారు అబద్ధం ఆడకుండా ఓడు బతకలేడురా, అబద్ధం ఆడాల్సిందే. మనము మోసం చేయకుండా, మనము పైకి ఒక రకంగా లోప రకంగా ఉండకుండా బతకలేమురా, అలా ఉండాల్సిందే అని అంటారు. కానీ క్రీస్తు రక్తం చేత విమోచింపబడిన నీకు పరిశుద్ధ జీవితం చేయటం సాధ్యమా? సాధ్యమా? సాధ్యమే. సాధ్యమే. సాధ్యమని ఆమె చెప్పండి. ఆలోచిస్తున్నారు, ఎవరికన్నా అబద్ధాలు ఆడాలని నిర్ణయించుకున్నారు. ఇంకా ఆడాల్సిన అబద్ధాలు ఏమైనా ఉన్నాయా? దేవుడు కృపను గురించునుగాక. నువ్వు అబద్ధమాడి నువ్వేమీ నష్టపోవు, నీకేం కష్టాలు తెచ్చుకోవు. అబద్ధానికి ఎవ్వడు ఏది సపోర్ట్ ఉండదు. ఈ సపోర్ట్ ఉన్నోళ్ళు కూడా ఊడిపోతారు. అయితే నిజంగా దేవుని కొరకు నువ్వు నిలబడే వ్యక్తివైతే నువ్వు జయం పొందుదువుగాక.
హల్లెలూయా. సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చేయునుగాక. సత్యము గొప్ప జయమును నీకు సంతోషమును అనుగ్రహించునుగాక. యేసు రక్తంలో ఉన్న శక్తిని నువ్వు అనుభవించినప్పుడు ప్రభువు నిన్ను చక్కగా నీ జీవితకాలం అంతా నడిపిస్తాడు, సర్వసత్యంలోకి నడిపిస్తాడు, ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. అటు రీతిగా నడిపించబడినట్లుగా అప్పగించుకుందుముగాక. హల్లెలూయా. ఆ తర్వాత అమూల్య రక్తము చేత మనము విమోచింపబడటం వలన ఆ రక్తం మన జీవిత కాలం అంతా క్రియ జరిగించి మనల్ని పరిశుద్ధంగా నిర్దోషులుగా ఆయన ఎదుట నిలవబెట్టడం వలన ఆయన మనకు అమూల్యమైన వాడై ఉన్నాడు. ఆ తర్వాత మనలో ఆయన అమూల్యమైన విశ్వాసాన్ని నింపుతూ ఉన్నాడు. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము శోధన చేత పరీక్షకు నిలిచినది. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మెప్పును మహిమను ఘనతయు కలుగుటకు కారణమగును. హల్లెలూయా. నీ జీవితంలో నువ్వెదుర్కొంటున్న పరిస్థితుల్లో ప్రభు ఆయన కలగజేసుకున్నాడు. ఆమెన్ చెప్పు. ఆయన ప్రత్యక్షమగుటకు ఒక సమయాన్ని నిర్ణయించాడు. ఆయన నీ జీవితంలో కార్యాలను జరిగించడం ద్వారా నీలో నుంచి ఆయనను గణపరుచుకోవటానికి, ఆయనను కనపరుచుకుంటానికి ఒక సమయాన్ని నిర్ణయించాడు. నీవు ఆ విశ్వాసంతో, అమూల్యమైన విశ్వాసంతో నింపబడుదువుగాక. హల్లెలూయా. విశ్వసించే వాళ్ళకు ఒక నిరీక్షణ ఉంటుంది. నాకు యేసు ఉన్నాడు. చెప్పండి, నాకు యేసు ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు నీతో చెప్పుకోవాలి, నాకు యేసు ఉన్నాడు, నాకు యేసు ఉన్నాడు, నాకు యేసు ఉన్నాడు. యేసయ్య మనకు ఉన్నాడన్న ఆ విశ్వాసం అనేది ఎంత అమూల్యమైన విశ్వాసం అంటే, హల్లెలూయా. మరి మన ఆత్మీయ జీవితంలో మనం గమనించినప్పుడు అనేకమైన పరిస్థితులు మనకు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఆటంకాలు వస్తాయి, కష్టాలు వస్తాయి, రోగాలు వస్తాయి, వ్యాధి బాధలు, బలహీనతలు వస్తాయి, తట్టుకోలేని అవన్నీ కూడా ఎదురవుతాయి. మనల్ని బాధల్లో ఉన్నప్పుడు ఇంకా బాధ పెట్టేట్లుగా, ఇంకా మనం బాధపడి నలిగిపోయేటట్లుగా మనకి ఇంకా అనుమానాలు, ఆలోచనలు కలిగేట్టు చేసేవాళ్ళు మన చుట్టూరు ఏగల గుంపులాగా తయారవుతారు. అయినా కూడా మనం అమూల్యమైన విశ్వాసంతో నింపబడుదుముగాక. హల్లెలూయా. మన విశ్వాసం చెదరకుండునుగాక. అసలు విశ్వాసం అంటే ఏంటంటే దేవుని దగ్గర నుంచి ఏదైనా పొందుకోగలం అన్నదే విశ్వాసం. అయితే మనము విశ్వాసం అంటే ఇంకో అర్థం చెప్పచ్చు. అదేంటంటే దేవుడు చెప్పిన ప్రతి మాటను నమ్మి ఆ మాటకు విధేయపడటం విశ్వాసం. హల్లెలూయా. మీరు గమనించండి, కొంతమందిని అంటుంటారు, కుక్కకున్న విశ్వాసం లేదు రాడికి. విన్నారు ఎప్పుడని మీరు? ఇప్పుడు అంటలేదు, తెలియదు కదా, పెద్దోళ్ళ యుగాలు మారిపోతాయి, రోజులు మారిపోతున్నాయి కదా, ఇప్పుడు తెలియదు. కానీ మా రోజుల్లో అయితే ఆ కుక్కకున్న విశ్వాసం కూడా లేదురా అని అనుకుంటా ఉంటే నేను వింటా ఉండేవాడిని. ఎందుకు ఆ మాట అంటానంటే, అది ఆ ఇంటిని నమ్ముకుంటే ఆ ఇంటికి అట్టనే ఉంటుంది. ఆ మనిషి ఎందుకు తెలుసు, ఆ మనిషి ఏం చేసి చంపుతున్నా కూడా ఆ మనిషి మీద నమ్మకం పెట్టుకున్నట్టు ఉంటుంది. ఆ కుక్కకున్న విశ్వాసం కూడా లేదురా వీడికి అన్నట్లుగా అంటుంటారు. దేవుని మాట వినటానికి నిన్ను నాశనం చేయదు. ఆ మాట, ఆ ఆజ్ఞ, ఆ కట్టడం, ఆ యొక్క నియమం ప్రకారం నువ్వు ఉండటానికి నీకు ప్రభు ఇబ్బంది కలగచేసి నీకు కష్టపెట్టడు. దాని ప్రకారం ఉండటానికి నీలో విశ్వాసము కావాలి. హల్లెలూయా. నువ్వు లేచి నువ్వు నీ తండ్రి ఇంటిని, నీ బంధువుల్ని, నీకున్న సమస్తాన్ని వదిలిపెట్టి నేను చూపించే దేశానికి వెళ్ళు. విశ్వాసముతో అబ్రహాం బయలుదేరాడు. హల్లెలూయా. అన్నిటిని వదిలిపెట్టేసేసి, ఎంత వయసు అంటే 20 కాదు, 30 కాదు, 40 కాదు, 50 కాదు, దగ్గర అబ్రహాంకి అప్పుడు 75 సంవత్సరాలు. శారమ్మకి అప్పుడు ఎంత? శారమ్మకి 18 ఏం కాదు, శారమ్మేమి అప్పుడు యవనస్తురాలు ఏం కాదు, ఆమెకి 65 సంవత్సరాలు ఉన్నాయి. అప్పుడు అబ్రహాము ఆ మాట యందు విశ్వాసం ఉంచి లేచి బయలుదేరాడు. ఆ మాట యందు విశ్వాసం ఉంచి దేవునికి విధేయుడిగా అప్పగించుకున్నాడు. ఇంకో మాట చెప్పాలంటే, అబ్రహాముకి నేను నీకు సమస్తము ఇస్తాను, ఏదైనా చేస్తాను అని, నీకు బిడ్డలు ఇస్తానని చెప్పి ఎన్ని సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి? 1 కాదు, 2 కాదు, 3 కాదు, 25 సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. అయినా కూడా అబ్రహాంలో దేవుడు ఇస్తాడని విశ్వాసం చెదరలేదంట. రోమీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో మనం చదివినప్పుడు అక్కడ రాయబడి ఉంటుంది, రమారమి 100 ఏండ్ల వాడు 100 ఏండ్ల వయసు వచ్చినప్పుడు అన్నమాట చదువుతాం. చదవండి.
రోమీయులకు రాసిన పత్రిక 4:19. మరియు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 వయసు గలవాడై ఉండి అప్పటికీ తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించును. కానీ అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలమునొందెను. ఆమేన్ చెప్దామా? విశ్వాసము వలన, అమూల్యమైన విశ్వాసం వలన దేవుడు చెప్పిన, దేవుడు చూపించిన, దేవుడు వాగ్దానం చేసిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రభువు అనుగ్రహించిన ప్రతి వాగ్దానము మనము సొంతము చేసుకొందుముగాక. వాగ్దానం చేసిన వాడు మనిషి కాదు, అబద్ధమాడేవాడు కాదు, మాట తప్పేవాడు కాదు, పక్షపాతం చూపించేవాడు కాదు. మాట ఇచ్చి నెరవేర్చు నమ్మదగిన వాడాయన. హల్లెలూయా. ఆయన మాట తప్పుట దేవుడు అన్యాయం చేయుట అసంభవం. హల్లెలూయా. అంత గొప్ప దేవుని యందు విశ్వాసం ఉంచుదుముగాక. ఇంకో మంచి మాట చెప్తాను. విశ్వాసం అంటే అన్నీ ఎప్పుడు అడిగి పొందుకోవటం కాదు. విశ్వాసం అంటే దేవుడి దగ్గర అన్నీ సంపాదించుకోవటమే కాదు. విశ్వాసం అంటే దేవుని యొక్క ఆశీర్వాదాలను అనుభవించడం మాత్రమే కాదు. విశ్వాసం అంటే దేవుని కొరకు ఇవ్వటం కూడా అవుతుంది. దేవుని కొరకు ఇవ్వటం అవుతుంది. దేవుని కొరకు ఏదైనా చేయటం అవుతుంది. ఆ విశ్వాసం ఉన్న వాళ్ళని దేవుడు అట్లా ప్రేరేపించి అడిగి చేయించుకొనుగాక. అబ్రహాము జీవితాన్ని మనం గమనించినప్పుడు అబ్రహాము జీవితంలో దేవుడు అడుగుతూ ఉన్నాడు, నువ్వు ప్రేమించు ఇస్సాకుని నాకు మోరియా పర్వతం మీదకు తీసుకొచ్చి బలిగా అర్పించు అని అడుగుతూ ఉన్నాడు. డబ్బులు అడిగితే ఇచ్చేస్తావండి, డబ్బులే కదా, ఇచ్చేస్తావు. ఆస్తి అడిగినా కూడా దేవుడి మందిరానికి స్థలం ఇవ్వాలంట, మంది కావాలంటున్నాడు, కోరుకుంటున్నాడంటే ఇచ్చేస్తావు, ఏమైనా ఇస్తావు. కానీ వాడు అడుగుతుంది ఏంటి? ప్రాణానికి ప్రాణమైన ఆ బిడ్డను చూసుకొని ఆ ముదసలి జీవితంలో ఆ ముందుకు వెళ్తున్న ఆ బిడ్డను అడుగుతూ ఉంటే ఎలాగనిపిస్తుంది? అయితే చూడండి, ఆ అబ్రహాము పొరపాటున ఆ విషయాన్ని ఎవ్వరికి చెప్పకుండా చక్కగా ఆ దేవుడు చెప్పిన మాటను నెరవేర్చడానికి యాకోబు రాసిన పత్రికలో మనం చదువుతాము. అక్కడ యాకోబు పత్రికలో మీరు చూసినట్లయితే అక్కడ ఏమని ఉంటుందంటే 2వ అధ్యాయము 21వ వచనం, మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? 22, క్రియల మూలంగా అతని విశ్వాసం సంపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు కదా. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడును అని లేఖనము నెరవేర్చబడును. మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. దేవుడే నా స్నేహితుడు అని పిలుస్తా ఉన్నాడు అబ్రహాముని. అబ్రహాముతో స్నేహం చేయటానికి కారణం ఏంటి? అబ్రహాము విశ్వాసంతో దేవుని దగ్గర పొందుకోవటం కాదు, అబ్రహాము విశ్వాసంతో దేవుని కొరకు ఏదైనా చేయుటకు, ఏదైనా ఇచ్చుటకు, ఎంతైనా నిలవబట్టుకు శక్తిమంతుడుగా ఉన్నాడు. అతని యొక్క విశ్వాసం శక్తివంతమైన విశ్వాసం, క్రియలు కలిగిన విశ్వాసం. హల్లెలూయా, హల్లెలూయా. మన ఒక దైవజనుడు ఆయన ప్రార్థన చేసి చెప్తున్నాడు, మీరు రేపొద్దున మీ ఊరికి నేను వచ్చాను ఎంతో కష్టపడి, ఎంతో మీ మీద ప్రేమతో. అయితే మీ ప్రతి ఇంటికి వస్తే మీరు కానుకిస్తారుగా, నాకు ఇస్తారు. అయితే నేను మీ ఇంటికి వస్తే కానుకిస్తారు కాబట్టి నేను మీ ఇంటికి వచ్చాను అనుకొని మీ ఊరు వచ్చాను కాబట్టి మీరందరూ కూడా నేను మీ ఇంటికి వస్తే ఎంత కానుకైతే తీసుకొస్తారో 2000 ఇయ్యరు, ఆ కానుక మీరు తీసుకురండి. ఎంత టెక్నిక్గా మాట్లాడుతున్నాడండి ఆ దైవజనుడు. నాకు ఏమీ అప్సెట్ అయిపోయాను. ఇదే పరిచర్య టెక్నిక్ అనిపించింది. మన యేసు ప్రభువు హల్లెలూయా, ఆయన మనలో ప్రేరేపణ కలగ చేస్తాయంట. అబ్రహాముతో చెప్తా ఉన్నాడు, నువ్వు ఒక్కడై ఉన్నా, నువ్వు ప్రేమించు ఇస్సాకు నాకు బలిగా అర్పించు. ప్రభు కొరకు ఏదైనా చేయాలంటే, త్యాగంగా ఉండాలంటే, ప్రార్థించాలంటే, ఖర్చు పెట్టాలంటే, నీ రక్తాన్ని ఖర్చు చేయాలంటే, ప్రయాసపడాలంటే, ఎవరన్నా ప్రేమించి వారికి సహాయం చేసి ఆదరించాలంటే నీకు విశ్వాసం ఉండాలి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. క్రియలు కలిగిన విశ్వాసం. విశ్వాసానికి క్రియలు లేకపోతే అదేమవుతుంది? డెడ్ అవుతుంది. మీ యొక్క బ్యాటరీ డెడ్ అయితే ఎంతసేపు నొక్కినా కూడా సెల్ బంద్ చేయదు కదా. అట్లానే విశ్వాసం క్రియలు లేకపోతే ఏంది పని చేయట్లేదు, దేవుడు నా ప్రార్థన వింటలేదంటే నువ్వు ఆయన మాటలు వింటలేదు కదా.
నువ్వు ఆయన చెప్పింది చేస్తే ఆయన నువ్వు చెప్పింది చేస్తాడు. ఆమె ఏం చెప్తుంది? ఆయన మీతో చెప్పున్నది ఆ మాట ఏం లేదు. మీరు ఆయన చెప్పింది చేస్తే ఆయన మీ కొరకు ఏదైనా చేయగలిగిన వాడు. విశ్వాసము మనల్ని ఆయన కొరకు ఏదైనా చేయునట్లుగా సిద్ధపరచునుగాక. హల్లెలూయా. కొంతమంది ప్రార్థనకు రావాలంటే, టైంకి రావాలంటే చాలా కష్టంగా ఉంటుంది. విశ్వాసం ఉన్న వాళ్ళు ముందొచ్చి కూర్చుంటారు. ఆయన ఉన్నారు, తండ్రి గారు, ఆయన పేరేంటి, సాల్మన్ రాజు గారు, కాకినాడ నుంచి వచ్చాడు. అయ్యా మీరు 7:15కి వెళ్దామయ్యా అంటే నాకు టెన్షన్ అయిపోతుంది. ఆయనతో 7:10 కల్లా వచ్చేసి అక్కడ నుంచి ఉంటున్నాడు. నాకు ప్రాణం. పెద్ద ఆయన్ని ఆయన అట్లా ముందుకు వచ్చేసి అట్లా ఉంటుంటే వెంటనే బ్రదర్ అక్కడ రెడీ అయిపోయి ఉంటున్నాడు కాబట్టి తీసుకొని వస్తున్నాడు. మరి ఆ పెద్ద వయసులో దేవుడు అంటే ఎందుకు అంత? దేవుడి కొరకు ఎక్కడ ప్రార్థన ఉంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇప్పుడు మనము ఒక 3-4 పాటలు ఇస్తే ఆయన 3-4 పాటలు వరుస పాడి పడేసేట్టున్నాడు. హల్లెలూయా. ఏమాత్రం ఆయన రిటైర్డ్ అయిన డిపార్ట్మెంట్లో జాబ్ చేసి, పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ చేసి రిటైర్డ్ అయ్యాడంట. దేవునికి మనము ఆ యొక్క ఏదైనా ఇచ్చుటకు చేయుటకు ఆ క్రియలు కలిగిన విశ్వాసంతో నింపబడుదుముగాక. అది అమూల్యమైన విశ్వాసమైనది. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా నేను అమూల్యమైన కృప గురించి చెప్పాలనుకుంటున్నాను. కృప గురించి చెప్పడానికే మనకు మాటలు చాలదు, మన జీవిత అనుభవం చాలదు. ఎందుకంటే ఆ కృప అనేది అంత అనంతమైనది. అది ఆ కృప ఎదుట ఎవ్వరు ఏది కూడా నిలవలేరు. ఆ కృపను గురించి దావీదు ఆ 36వ కీర్తనలో మనం చదివినప్పుడు చదువుదాము. 36వ కీర్తన 7వ వచనం. నీ కృప ఎంతో అమూల్యమైనది. అమూల్యమైన నీ కృపను బట్టే నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. ఇంకొంచెం మనం వేరే చాట చదివినప్పుడు ఆయన కృపంట 36వ కీర్తనలోనే 5వ వచనం చదవండి, కొంచెం పైకి వెళ్ళి. యెహోవా నీ కృప ఆకాశమునంటుచున్నది, నీ సత్య సందత్వం అంతరిక్షమంటుచున్నది. చాలమ్మా. హల్లెలూయా. ఆకాశమంత కృప, సముద్రమంత సమృద్ధి అయిన కృప. ఆ కృపను మాటలతో వర్ణించుటకు శక్తి చాలదు. హల్లెలూయా. ఆ కృపను మనము, అమూల్యమైన కృపను మనం పొందుకుంటానికి మనం పాత్రులుగా యోగ్యులంగా మార్చబడ్డాము. అది కారణం ఏంటంటే మనకి వాగ్దానం చేశాడు దేవుడు, దావీదుకు చూపిన శాశ్వతమైన కృపను నీకు కూడా చూపెదను. మనకి వాగ్దానం చేశాడు. కృప అంటే ఏందో చెప్పమంటారా? ఆల్రెడీ మనకి ఇచ్చేశాడు, చేసేసాడు. ఇట్స్ డన్, అనుగ్రహించబడింది. అదే కృప. అది క్షమించబడటమైనా, అది ఆశీర్వాదం పొందుకోవటమైనా, అది దేవుని యొక్క వాగ్దానం సొంతం చేసుకుంటామైనా, దేవుని యొక్క ఆ విడుదలను స్వస్థతను అనుభవించటమైనా, అది ప్రభు మన కొరకు చేసి ముగించిన కార్యం. హల్లెలూయా. అదే దేవుని యొక్క కృప. వండరస్ గ్రేస్, వండర్ఫుల్ గ్రేస్. హల్లెలూయా. ఆ కృప పరలోకం నుంచి ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబమును, ప్రతి జీవితాన్ని నింపుతూనే ఉన్నది. ఆయన కృప ఆకాశం అంటుచున్నది, ఆయన సత్య సందత్వం అంతరిక్షం అంటుచున్నది. హల్లెలూయా. ఆయన కృపలో ఎక్కడ ఎప్పుడు కూడా కొంచెం కూడా తేడా ఉండదు, తేడా జరగదు. ఆ కృపకు మనం అప్పగించుకుందుముగాక. కృపలో ఆయన ఎటువంటి వాడు. ఒక వ్యక్తి నాకు బైబిల్లో చాలా ఇష్టమైన వ్యక్తి. ఎందుకంటే ఆయన గురించి ఏం చెప్పబడుతుందంటే, బ్రతికి ఉన్న వారికి, చచ్చిన వారికి మేలు చేయుట మానని ఇతడు అని రాయబడి ఉంటుంది. ఎవరతను? బోయజ్. హల్లెలూయా. యేసుక్రీస్తు వంశావళిలో ఉన్న యేసుక్రీస్తు ప్రభుకి తాతయ్య అవుతాడు అనుకుందాం. అయితే ఆయనకి అంత కృప అనేది, అంత గొప్ప కృప అనేది ఆయనకు ఉన్నది అని చెప్పబడి ఉంటే, మరి మన యేసయ్యకి ఇంకెంత కృప ఉన్నది. మన యేసయ్య ఆయన కృపలో ఇంకెంత ఐశ్వర్యవంతుడు, శ్రీమంతుడై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మనము మన దేవుని యొక్క ఆ కృపను పొందుకుంటానికి మనం కూడా ఏం చేయాలంటే, మనలో కూడా అటువంటి దయగలిగిన మనస్సును నిండుకొని ఉందుముగాక. హల్లెలూయా. యేసు ప్రభు అంత
కృప ఎందుకు చూపిస్తున్నాడు, ఎలా చూపిస్తున్నాడు, ఏమిటి అంటే ఆయన ఎవరైనా బాధలో, కష్టంలో, ఇబ్బందులో ఉంటే ఆయన తట్టుకోలేడు, ఆయన జాలి పడిపోతాడు. ఎంత ఘోరమైన వ్యక్తి అయినా సరే ఆ క్రిటికల్ పరిస్థితుల్లో ఉంటే ఆయన తట్టుకోలేడు, ఆయన జాలి పడిపోతాడు, ఆయన కన్నీరు విడుస్తాడు, ఆయన బహుగా దుఃఖపడతాడు. మనం కూడా అటువంటి ఆ యొక్క మనసును కలిగి ఉందుము గాక. హల్లెలూయా. దేవుని కృపను పొందుకుంటానికి మనము ఏమాత్రము మన విశ్వాసము ద్వారానే, కృప చేతనే ఉచితంగా ప్రభు మనకు రక్షణ ఇచ్చాడు. ఉచితంగా ప్రభు మనల్ని స్వస్థపరుస్తున్నాడు. ఉచితంగా ప్రభు మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఉచితంగా ప్రభు ఆయన మార్గాల్లో మనం ప్రార్థించినప్పుడు క్షేమమును, కృపను అనుగ్రహించి నడిపిస్తూ ఉన్నాడు. సమస్తం ఉచితంగా మనం పొందుకుంటున్నాము. ఉచితంగా పొందుకుంటున్న మనము ఇంకనూ మనం అధిక కృప పొందుకోవాలి అంటే, అమూల్యమైన కృప పొందుకోవాలంటే మనము కూడా అటువంటి ఆ కృప మనస్సుని, ఆ కనికర మనస్సుని మనము కలిగి ఉందుముగాక. ఆ జాలి, ఆ కృప, కంపాషన్ మనలో కూడా ఉన్నప్పుడు మనము ఆ కృపను, మన ఒక్కొక్కసారి కొంతమంది వాళ్ళ ఇంట్లో వాళ్ళనే భరించలేరండి, కృప మనల్ని భరించునుగాక. మనము కూడా ఆ కృపతో, ఆ కృప పొంది మనం అనేకుల కొరకు భరించేటట్లుగా బాధ్యత కలిగి ఉందుముగాక. అయినను ఈ ఐశ్వర్యము మాకు కలదు అని చెప్పినట్లుగా ఈ కృప పొందినందున మేము అధైర్యపడము అని చెప్పినట్లుగా ఆ కృప, మనం ఆ కనికరం, ఆ మనస్సు మనలో గనక ఉంటే ప్రభు మనల్ని బలంగా ఆయన ఆ కృపతో నింపి నడిపించునుగాక. దావీదంటాడు, ఆ కృపను బట్టి ఉన్న ధైర్యముతో, భరోసాతో, నిశ్చయముగా కృపా క్షేమములు నా వెంట వచ్చును, నేను వాటిని వెంబడబడాల్సిన అవసరం లేదు. ఎంత గొప్ప ధైర్యంతో చెప్పాడు. క్రొత్త నిబంధనలు అయితే మనము ఆల్రెడీ కృప పొందిన వారము. హల్లెలూయా. ఏమంటున్నాడు? అధైర్యపడము. కృప పొందినందున అధైర్యపడము. దేవుని సన్నిధికి వస్తున్నావు, రక్తం చేత కడగబడి, పరిశుద్ధాత్మతో నింపబడి, దేవుని యొక్క ఆజ్ఞల మార్గంలో ఉపదేశ సత్యం చేత నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని కట్టుకున్న నీవు ఆ అట్టి కృపను పొందినందువలన పొరపాటున అధైర్యపడాల్సిన పని లేనే లేదు. ఆ కృపాసనం యొద్దకు వచ్చి ఆ కృప కొరకు నువ్వు వేడుకుంటున్న ప్రతిసారి, ఆ కృపతో నింపబడుతున్న ప్రతిసారి, ఆ కృప కొరకు ధ్యానిస్తున్న ప్రతిసారి, ఆ కృపను కలిగి అనేకులు ఆ జాలిని, ఆ భారాన్ని, ఆ కనికరాన్ని, ఆ కన్నీటి ప్రార్థనాత్మను నువ్వు కలిగి ఉండునట్లుగా దేవునిలో ఆ కృప కొరకు పోరాడుతున్న కొలది, ఎదుగుతున్న కొలది, ఆ కృపను పొందుకున్నట్టుకు నువ్వు అప్పగించుకున్న కొలది కృపలో వర్ధిల్లి విస్తరించుదువుగాక, కృపలో వర్ధిల్లి వ్యాపించుదువుగాక. ఆ కృపను ఎవరు, ఏది, ఎక్కడ, ఎప్పుడు అడ్డుకోలేరు. ఆమేన్ చెప్తాం. హల్లెలూయా. అట్టి కృపకు మనము విధేయతతో అప్పగించుకోవాలి. మన యేసుక్రీస్తు ప్రభు కృప గురించి మీరు ఎరుగుదురు కదా అని ఉంటుంది. ఆయన ధనవంతుడై ఉండి మనల్ని ధనవంతులుగా చేయటానికి ఆయన దరిద్రునిగా మార్చబడ్డా అంట. నువ్వు ఎంతమంది ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటున్నావు? ఎంతమంది సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నావు? ఎంతమంది దేవుని యొక్క ఆ గొప్ప కార్యాలు పొందుకొని, విడుదల పొందుకొని ఆయనకి సాక్షులుగా ఉండాలని కోరుకుంటున్నావు? నువ్వు పొందుకుంటున్న కృప నీ మటికే అన్నట్టుగా అదేంది, మంచం కింద కొంచెం అంటే తెలుసా, సోల్ లాంటిది, కొలిచేది, దాని కింద పెట్టామనుకో కృప నిష్ప్రయోజనం అవుతుంది. నువ్వు పొందుకుంటున్న కృపను అనేకుల మీద దేవుడు కుమ్మరించున్నట్లుగా నువ్వు నీ హృదయాన్ని విశాలపరుచుకుందువుగాక. హల్లెలూయా. దేవుని యొక్క కృప అనేది ఎవరైతే అనేకుల కృపను పొందుకునేట్లుగా ఆ విశాలమైన హృదయము, భారం కలిగి ఉంటారో వారికి అధికంగా ప్రభు ఇస్తాడు. అందుకని ఆ కృప గురించి ఏం రాయబడి ఉందంటే అమూల్యమైన కృప. హల్లెలూయా. ఆ కృప మనకి ఎంత ధైర్యం ఇస్తుందంటే, ఎంతమంది కొరకైనా మనము ప్రార్థన చేస్తాము, ఎంతమందినైనా ఆశీర్వదిస్తాము, ఎంతమందినైనా స్వస్థపరుస్తాము, ఎంతో అధికమైన సమయం మనము ప్రార్థిస్తాము. ఎట్టి ఆటంకాలైనా, ఎట్టి పరిస్థితులైనా సరే యేసు నామములో ఆ కృప ద్వారా గొప్ప జయమును, విడుదల కలుగునట్లుగా ఆజ్ఞాపిస్తాం. హల్లెలూయా. ప్రార్థించాలన్నా, ఏ పని చేయాలన్నా, ఎలాగ మనము నడుచుకోవాలన్నా
దేవుని కృప చేతనే. హల్లెలూయా. ఆ కృపకు మనం అప్పగించుకుందాము. ఆ కృప మనల్ని అమూల్యమైన కృపగా మన జీవిత కాలం అంతా నడిపించున్నదైనది. ఒక చిన్న సాక్ష్యం చెప్పేసి నేను ముగిస్తాను. సమయం ఉందో లేదో తెలియదు. ఒక చిన్న సాక్ష్యం చెప్తాను. ఆ బిడ్డని ఆ తండ్రి అమెరికా పంపాడు. ఆమె చక్కగా అక్కడ చదువుకుంటానికి వెళ్ళింది. ఆ చదువు కంప్లీట్ చేసేసి అక్కడ చదువుకుంటున్న సమయంలో ఆ బిడ్డ వచ్చేటప్పటికి ఆ బిడ్డ రక్షణ పొందింది. యేసయ్య యొక్క ప్రేమతో అభిషేకంతో నింపబడి దేవుని ఆరాధిస్తూ ఆత్మపునురాలుగా బాగా దేవుని యొక్క ప్రేమను ఆస్వాదిస్తూ ఉంది. అనేక సార్లు దేవుడు ఆ బిడ్డను ఆయన కొరకు నా ప్రియ కుమార్తెవి, నేను కోరుకొని ఎన్నుకున్నాను, నా కోసమే నువ్వు పుట్టావు, నా సేవ చేయుటకు నేను నా పాత్రగా చేసుకున్నానని ఆ బిడ్డను అక్కడున్నప్పుడే మాట్లాడుతూ ఉన్నాడు. ఏం అర్థం కాలేదు. కానీ తర్వాత తేటగా తెలియపరచబడుతూ ఉంది, నేను దేవుని కొరకు జీవించాలి, దేవుని సేవ చేయాలి. కొన్ని లక్షలు ఖర్చు పెట్టి తండ్రి చదివించాడు ఆ బిడ్డని. వచ్చేసిన తర్వాత తన తండ్రితో చెప్తా ఉంది, అక్కడి నుంచి వచ్చేసి, డాడీ నేను దేవుడిని నమ్మాను, రక్షణ పొందాను. మంచిదమ్మా, బాగుంటుంది, దేవుడు గొప్పవాడు, నేను కూడా వింటున్నాను. అయితే నేను దేవుడి సేవ చేస్తాను, నేను దేవుడి కోసం బతుకుతాను, నేను దేవుడి సేవకు అప్పగించుకుంటాను. నా దేవుడు పిలుస్తూ ఉన్నాడు, నా దేవుని యొక్క ఏర్పాటు ఉంది, నా దేవుని కోసం బ్రతకాలి, నా జీవితం, నా ఒక్క జీవితం దేవునికి అర్పించాలి అర్పణగా. అంటే ఒక్కసారిగా తండ్రికి గుండె జారిపోయినంత పని అయిపోయింది. నో, నెవర్. అది నేను ఒప్పుకోను. ఇంత ఖర్చు పెట్టి చదివించింది, మన కుటుంబానికి ఎంత పేరుంది. నేనేమనుకుంటారు, ఆ దేవుడి గురించి నమ్ముకుంటే ఎలా చెప్పుకుంటారో తెలుసా? ఇట్లా రకరకాల మాటలు మాట్లాడి తిట్టి కొట్టి ఆ బిడ్డను ఏం చేశాడంటే, నువ్వు మనసు మార్చుకొని చక్కగా నువ్వు నేను చెప్పిన మాట నువ్వు స్థిరపడితేనే నువ్వు నా బిడ్డవి, లేకపోతే నీ బతుకు నువ్వు చూసుకుని దారి నువ్వు చూసుకో అంటే, ఆ బిడ్డ ఏడుస్తా గదిలోనే ఉండి ప్రార్థన చేసుకుంటా ప్రభువుకు అప్పగించుకుంటా ఉన్న ఆ సమయంలో తండ్రి చెప్పిన మాటలు బిడ్డ జీవితం ఆ మనసులో మారుమ్రోగుతూ ఉన్నాయి. అయితే ఒక స్థిర మనస్సుతో, శుద్ధ మనస్సుతో, దేవుని యొక్క దీన మనస్సును ధరించుకొని ప్రభు మాట వినాలా, నా తండ్రి మాట వినాలా అని అప్పగించుకుంటున్న సమయంలో ఆమెలో నుంచి తెలియకుండా పరిశుద్ధాత్మ దేవుడు ఒక పాటని మెలోడీలాగా బయటికి తీసుకొస్తా ఉన్నాడు. కన్నీటితో అభిషేకంతో నింపబడి ఆమె ఆ పాట పాడుతూ ఉంది. ఆ పాటలో దేవునికి తను అర్పించుకున్నట్లుగా, దేవుడి ప్రేమ తను నింపుతున్నట్లుగా, దేవుడి కొరకు బ్రతుకుటకు దేవుని పరిశుద్ధాత్ముడు సిద్ధపరుస్తున్నట్లుగా కమ్మనైన రాగంతో ఆ పాట వినపడుతుంటే తండ్రి ఒక్కసారిగా కుప్ప కూలిపోయి ఆ పాట వింటూ కన్నీటితో ఒక్కసారి గుండె బద్దలైపోయి, ఆయన కూడా ప్రభు ఇంత గొప్ప ప్రేమ కలిగిన వాడా నా బిడ్డ, అందుకనే ఆయన ప్రేమకు అంతగా అప్పగించుకుని జీవితాన్ని ఆయన సేవ చేయడానికి నిర్ణయించుకుందా అని వెంటనే ఆ బిడ్డను కౌగిల్లో తీసుకొని, నేను ఎంత నొప్పించానమ్మా, యేసయ్య యొక్క అంత గొప్ప కృప, అంత గొప్ప ప్రేమ నిన్ను వెంటాడి నిన్ను నింపుతుందని, నీ జీవితాన్ని కోరుకుందని నేను తెలుసుకోలేకపోయి ఉన్నానని. హల్లెలూయా. దేవుని కృప నీ కొరకు ఏదైనా చేయునుగాక, ఎంతైనా చేయునుగాక. అమూల్యమైన దేవుడిని నువ్వు కలిగి ఉన్నావు. అందరూ మోకరిద్దాం. హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకుందామా. నువ్వు నమ్ముకున్న దేవుడు ఎంత అమూల్యమైన వాడో. నువ్వు మనుషులు అంటోడు అనుకుంటున్నావా? లేకపోతే నీకు తెలిసిన గొప్పోళ్ళు లాంటోడు అనుకుంటున్నావా? నీ బంధువుల్లో నిన్ను ప్రేమించే వాళ్ళు లాంటోడు, నీ స్నేహితుడు లాంటోడు అనుకుంటున్నావా? వాళ్ళెవరు కూడా ఆయనకి సరిరారు. ఆయన ఎవరు అంటే ఆయన అమూల్యమైన వాడు. ఆయన ఎంత అమూల్యమైన వాడు అంటే ఎవ్వరు ఆయన అంత విలువైన వారు లేరు, ఉండరు, నీకు దొరకరు. అంత గొప్ప దేవుడు. నువ్వు వెతికావో ఎదగలేదో నాకు తెలియదు, కానీ నీకు దొరికి ఉన్నాడు. ఆ అమూల్యమైన దేవుని గురించి పేతురు చెప్తా ఉన్నాడు. ఎటువంటి వాడిని నేను, ఓ చిన్న బిడ్డ దగ్గర అబద్ధం ఆడాను, నా యేసయ్య తెలవదని బొంకాను, నా యేసయ్యను దుఃఖపరిచాను, ఆయనను సిలువ వేస్తూ ఉంటే నేను ఆయన ప్రేమను మరిచి అబద్ధం ఆడాను అని పశ్చాత్తాపడుతున్న పేతురు ఓ దేవుని యొక్క పరిశుద్ధాత్మని శక్తితో నింపబడినప్పుడు, అభిషేకముతో దేవుడి ప్రేమ అతని జీవితాన్ని మార్చినప్పుడు చెప్తా ఉన్నాడు, ఆయన అమూల్యమైన వాడు, నీకు అమూల్యమైన వాడిగా ఉన్నాడు.
ఆయన నిన్ను అమూల్యమైన వానిగా, కుమార్తెగా, అమూల్యమైన కుమారుడుగా నిన్ను ఆయన కొరకు, ఆయన సిద్ధపరిచిన పరలోకం కొరకు ఆయన అమూల్య రక్తం చేత విమోచించి ఉన్నాడు. అమూల్యమైన విశ్వాసం చేత నిన్ను ఆయన కొరకు సిద్ధపరుస్తూ ఉన్నాడు. అమూల్యమైన ఆయన కృప ఈ భూమి మీద నిన్ను ఆయన పోలికగా మార్చి ఆయనకు కలిగి ఉన్న ఆ కనికరం కృపతో నిన్ను సిద్ధపరిచి ఆయనతో సదాకాలం ఉండినట్లుగా ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆ కడవరి కృప పొందుకొని ప్రభువు రాకడలో ముఖాముఖిగా ఆయనను ఎదుర్కొని ఆయన నీ కొరకు సిద్ధపరిచిన నూతన యెరూషలేము నిత్య సియోనులో నిలవబడుటకు ఆయన నీతో ఈ రాత్రి మాట్లాడుతున్న వాక్కులకు నీ జీవితాన్ని అప్పగించుకో, సమర్పించుకో. నువ్వు ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప అమూల్యమైన దేవుణ్ణి కలిగి ఉన్నావు. హల్లెలూయా, 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 ఆమేన్. దేవా స్తోత్రం, స్తోత్రం. పురుగు వంటి యాకోబని పిలిచిన నన్ను భయపడకని పలికితివి, నా సొత్తని పిలిచితివి. పురుగు వంటి యాకోబని పిలిచిన నన్ను భయపడకని పలికితివి, నా సొత్తని పిలిచితివి. ఒంటరినై పోరాడుచు అన్నిటితో మొరపెట్టగా, ఒంటరినై పోరాడుచు అన్నిటితో మొరపెట్టగా నన్ను బలపరచినందునా ఘనత మహిమ నీకేనయ్యా. ఒంటరినై పోరాడుచు కన్నీటితో మొరపెట్టగా, ఒంటరినై పోరాడుచు కన్నీటితో మొరపెట్టగా నన్ను బలపరచినందునా ఘనత మహిమ నీకేనయ్యా. 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 నూతన జీవమును నిత్యము వాత్సల్యముతో, నూతన జీవమును నిత్యము వాత్సల్యముతో నన్ను నింపుచున్నందునా, నాలో వసించినందునా. నూతన జీవమును నిత్యము వాత్సల్యముతో, నూతన జీవమును నిత్యము వాత్సల్యముతో నన్ను నింపుచున్నందునా, నాలో వసించినందునా. నీ నామమునే ముద్దాడెదా, యేసు ప్రభు అని పాడెదా. నీ నామమునే ముద్దాడెదా, యేసు ప్రభు అని పాడెదా. నూతన జీవమును నిత్యము వాత్సల్యముతో, నూతన జీవమును నిత్యము వాత్సల్యముతో నన్ను నింపుచున్నందునా, నాలో వసించినందునా. నూతన జీవమును నిత్యము వాత్సల్యముతో, నూతన జీవమును నిత్యము వాత్సల్యముతో నన్ను నింపుచున్నందునా, నాలో వసించినందునా. అరచేతులు చెక్కినందునా కృపకై స్తోత్రములయ్యా. అరచేతులు చెక్కినందునా కృపకై స్తోత్రములయ్యా. నన్ను ఆదుకొనినందునా కోట్లాది స్తోత్రములయ్యా. నన్ను ఆదరించినందునా పాదాభివందనమయ్యా. కోట్లాది స్తోత్రములయ్యా. కృపకై స్తోత్రములయ్యా. ఘనత మహిమ నీకేనయ్యా. నీకే ఆరాధన, ఆరాధన, ఆరాధన. నీ కృపకే ఆరాధన, ఆరాధన, ఆరాధన. నీకే ఆరాధన, ఆరాధన, ఆరాధన. నీ కృపకే ఆరాధన, 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 ఆరాధన. ఉన్న పాటను మోకరిద్దామా? ఉన్న పాటను మోకరిద్దాము. మన కుడి చేయి చాపుదాము. ఎంత అమూల్యమైన వాడు ఈ రాత్రి మనతో ఉన్నాడు. మన మాటలు
మనం ఆయన మాటలు ఎంత శ్రద్ధగా వింటున్నామో, మన మనసులో ఉంటున్న, మనం ప్రార్థిస్తున్న మాటలను, మన ప్రతి పరిస్థితిని ఆయన దృష్టిస్తున్న దేవుడు. నీ కొరకు ఏదైనా చేయుటకు ఈ రాత్రి అమూల్యమైన వాడుగా ఆయన ఉన్నాడు. ఆయనకు అప్పగించుకున్న నీవు కూడా ఒక అమూల్యమైన కుమారుడిగా, అమూల్యమైన కుమార్తెగా ఆయన అరచేతిలో సిద్ధపరచుటకు సారిపైన ఉంచాడు. ఆయన రూపం నీలో రూపించబడుతూ ఉన్నది. నీవు ఆయన సారూప్యముతో రూపించబడి ఆయన కుమారుని గుర్చిన ఆ జ్ఞానముతో నిండుకొని ఆయనతో నిత్యానిత్యముడున్నట్లుగా ఆత్మచేత సిద్ధపరచబడుతున్నావు. పరిశుద్ధాత్ముడు నిన్ను సిద్ధపరుస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం, 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 స్తోత్రం. మన మధ్య ఉన్న జ్యోత్న సహోదరి ప్రార్థన చేస్తాం. స్తోత్రం, 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 స్తోత్రములు తండ్రి. మహోన్నతుడా, మహాగణుడా, నిత్య నివాసి, పరిశుద్ధుడైన దేవ, ప్రేమాస్వరూపి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా ఈ కూటంలో తండ్రి ఇంతవరకు మాకు తోడయ్యుండి ప్రభువా. అయ్యా తండ్రి, మమ్మల్ని అందరినీ సమకూర్చి నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి ప్రభువా. అయ్యా చల్లని స్వరముతో మీరు మాట్లాడినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా నువ్వు విశ్వసించిన వారికి అమూల్యమైన వాడవై ఉన్నావు తండ్రి. అమూల్యమైన నీ రక్తం చేత మమ్మల్ని కడిగి అయ్యా లోకంలో నుంచి విడిపించి నీ ఆత్మచేత నింపి నీ పోలిక నీ సారూప్యంలోకి మమ్మల్ని మార్చుచున్న దేవుడవయ్యా. అయ్యా నీ కృప అయ్యున్నది నా తండ్రి. మేమేమై ఉన్నామో నీ కృప అయి ఉన్నాం తండ్రి. అవును తండ్రి, మేము స్థిర మనసు కలిగి ప్రభువా, అయ్యా శుద్ధ మనసు కలిగి నా తండ్రి, అయ్యా నా తండ్రి నువ్వు అయ్యా దరిద్రులు నువ్వు అయ్యా మంటిలో నుంచి లేవనెత్తువాడవని అయ్యా నీవు ఎరిగిన తండ్రి. అయ్యా నీ కృపకు మేము అప్పగించుకునే వారిగా ఉండాలి ప్రభువా. అయ్యా తండ్రి, సమస్తము నీ కృప ద్వారానే నువ్వు జరిగించే దేవుడవయ్యా. అసాధ్యమైన వాటిని నువ్వు సాధ్యపరిచే దేవుడవయ్యా. మాకు తండ్రి మేము చెయ్యలేని వాటిని చేయించేదే కృప ఉన్నదయ్యా. అయ్యా నీ కృపను మేము ఎల్లప్పుడూ కలిగి ఉండి ప్రభువా, అది అమూల్యమైన కృప ఉన్నదయ్యా. ఆకాశము కంటే ఎత్తైన కృప, ఆ ఉన్నతమైన కృప కలిగి మేము తండ్రి ఎల్లప్పుడూ తగ్గించుకొని దీన మనసు కలిగిన తండ్రి నీ కృపకు అప్పగించుకున్నట్లుగా అయ్యా నీ స్వారూప్యంలోనికి మార్చబడి నీ పోలికగా మార్చబడి అయ్యా నా తండ్రి నీ రాకడికి సిద్ధపడినట్లుగా నీ కృప మాకు అనుగ్రహించండి, సహాయం చేయమని తండ్రి దేవా. చెప్పబడిన వాక్కులు ప్రతి బిడ్డ జీవితంలో మీరు అయ్యా తండ్రి నీ కృపతో నింపి అయ్యా నెరవేర్చి నడిపించండి ప్రభువా. అయ్యా కూడిక పెట్టుకున్న కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా కుటుంబానికి నువ్వు అమూల్యమైన వాడిగా ఉండి అయ్యా ముందున్న దినములలో అయ్యా తండ్రి కుటుంబం పట్ల మీరు ఉద్దేశించిన సమస్తము నీ కృప ద్వారా జరిగించి అయ్యా నీ ఘనమైన నామానికే మీరు మహిమ తెచ్చుకొనమని యేసు పరిశుద్ధ నామములు అడిగి ప్రార్థన చేసి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. స్తోత్రం, స్తోత్రం ప్రభువా. సర్వశక్తిమంతుడివి, అమూల్యమైన వానిగా మాతో మాట్లాడి మమ్మల్ని అమూల్యమైన వారిగా సిద్ధపరుస్తున్న మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీ రక్తము అమూల్యమైన రక్తము చేత మమ్మల్ని విమోచించడం వలన ప్రభువా అయ్యా మేము యోగ్యులంగా అర్హులుగా పాత్రులమై ఉన్నాము ప్రభువా. అయ్యా అందును బట్టి నీ కృతజ్ఞతలు. అమూల్యమైన విశ్వాసం మమ్మల్ని నడిపిస్తూ ఉన్నది. మమ్మల్ని ప్రభువా అయ్యా మీ ఎదుట నిలవబడినట్లుగా ఓ మా జీవమునకు మా భక్తికి కావలసినవన్నీ కూడా ఇస్తూ ఉన్నది. మిమ్మల్ని సంతోషపెట్టుటకు మీ కొరకు ఏదైనా చేయుటకు కూడా అమూల్యమైన విశ్వాసం మాలో క్రియ జరిగిస్తున్నది. అమూల్యమైన కృప కొరకు స్తుతిస్తూ ఉన్నానయ్యా. ఆ కృప తప్ప మరి ఏమీ లేదు. ఆ కృప వలననే సమస్తము మేము చేయగలిగిన వారమై ఉన్నాం ప్రభువా. అయ్యా ఆ అట్టి బలపరిచే కృపతో మీరు నింపి మమ్మల్ని ప్రభువా అన్ని విషయాల్లో ప్రభువా ఆ కృపకు పాత్రులుగా మీరు చేయువారై ఉన్నారు ప్రభువా. అయ్యా మీకు స్తోత్రమయ్యా. ఆ కృపను అధికంగా పొందుకున్నట్లుగా ఆ కృపకు పాత్రులుగా ఉండుటకు తగిన మనస్సును దయచేయండి. ఆ కనికరపు మనస్సును ప్రభువా ఆ దయగలిగిన హృదయాన్ని మమ్మల్ని నింపునట్లు ప్రార్థిస్తూ ఉన్నాం. నువ్వెట్టి రీతిగా కనకరపడి ఉన్నావో మాలో కూడా అటు కనికరపు ఆ కృప కలిగిన మనస్సును నింపమని ప్రార్థిస్తున్నాం. ఆ కృప మా ఎడలో విస్తరించుటకు మా హృదయాలను విశాలపరచండి అయ్యా. స్తోత్రం అయ్యా. అయ్యా సంతోష్ సహోదరుడు, సకీన సహోదరుని బట్టి స్తోత్రం. అన్ని విషయాల్లో నువ్వే తోడుగుండి బలపరిచి నడిపిస్తూ ఉన్నావయ్యా. నువ్వు ఎందుకొరకు నీ బిడ్డలను నిలవబెట్టి ఉన్నావు, నువ్వు ఎరిగి ఉన్నావు. నీ బిడ్డలకు కూడా ప్రభువా అయ్యా మంచి మనస్సాక్షితో అప్పగించుకొని ఉండగా ఇంకనూ సంపూర్ణమైన చిత్తమునకు ప్రభువా నీ బిడ్డలు నిన్ను సంతోషపరచు విశ్వాసముతో కృపతో నిండుకున్నట్లుగా ప్రార్థిస్తూ నీ హస్తాలకు అప్పగిస్తున్నా. అన్ని ఆటంకాలు తొలగించి ప్రభువా రెక్కలలో భద్రపరిచి ప్రభువా అయా కృపాక్షమలతో నడిపించండి.
సంకీర్తనాన్ని బట్టి స్టీవిని బట్టి స్తోత్రం. ఎవరిని బిడ్డలను ఆశీర్వాదకరంగా మహిమకారం నిలబెట్టండి. అఫ్రీని బట్టి స్తుతిస్తా ఉన్నాం అని కూడా జ్ఞాపకం చేసుకోండి. అన్ని విషయాల్లో అయా సహోదరుని అఫ్రీన్ వాళ్ళ తండ్రి గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. నీ కృపగల హస్తానికి బిడ్డల యొక్క రక్త సంబంధులు కుటుంబములను సమర్పిస్తున్నాను. ఇక్కడున్న ప్రతి బిడ్డ కుటుంబాన్ని నీ హస్తాలకు అప్పగిస్తున్నా. అమూల్యమైన దేవుడిగా నిన్ను కలిగి ఉన్న బిడ్డలు ప్రభువా, ఈ రాత్రి గొప్ప జయముతో, అత్యధికమైన జయముతో, విజయోత్సవముతో నువ్వు ఊరేగించు బిడ్డలుగా, నువ్వు గణపరచు బిడ్డలుగా నాయన అయా నీ బిడ్డలు జీవితకాలం అంతా నిన్ను ఆరాధించినట్లుగా మీరు నింపి నడిపించమని నీ కృపగల హస్తాలకి సమర్పిస్తే యేసునామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. స్తోత్రం చెబుదాము. స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు కృపయు, తండ్రిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సమకము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము ఆయన రాకడ పర్యంతరం ప్రత్యేకమైన రీతిలో సంతోష సహోదరుడు కుటుంబమునకు, ఇక్కడ కూడి ఉన్న ప్రతి బిడ్డ కుటుంబమునకు, పరిచర్యలకు సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు. స్తుతియా